హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైనర్ వి షేప్ ఫ్రిల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా లైనింగ్ అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసి నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చి 6 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 7 ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. హ్యాండ్ లూస్ వచ్చి 5 ఇంచెస్, చంక లూస్ వచ్చి 7 ఇంచెస్ అండి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని హ్యాండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలండి. ఇలా చంక దగ్గర ఒక చిన్న పీస్ అయితే అతుకు పడుతుంది. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకుందాము. మార్కింగ్ చేసుకున్న విధంగా మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. డిజైన్ కట్ చేసుకోవడానికి 3.5 ఇంచుల పొడవు అలాగే 2.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని వి షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా వి షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ పీస్ పైన పెట్టి కట్ చేసుకోవాలండి. మెయిన్ పీస్ పైన పెట్టి కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి కట్ చేసుకున్న 3.5 ఇంచులకి 1.5 ఇంచు కలిపి 5 ఇంచెస్కి అయితే శారీలో క్లాత్ కట్ చేసుకోవాలండి. డిజైన్ కోసం ఇలా 5 ఇంచు వెడల్పు ఉండేలాగా శారీలో క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చి 23 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోవాలండి. వెడల్పు వచ్చి 5 ఇంచులు అలాగే పొడవు వచ్చి 23 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందు హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకుందామండి. మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి కింద వైపు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ వి షేప్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి. ఆ వి షేప్ వచ్చిన దగ్గర ఇలా నీడిల్ బార్ని కిందికి దింపి కుట్టుకోవాలి. షేప్కి తగినట్టు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఆ వి షేప్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకొని నీట్గా ఇలా ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసుకొని కింది వైపు పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ముడతలు ఏవి రాకుండా లైనింగ్ పైవైపుకి కనబడకుండా కుట్టుకోవాలండి. అలాగే వి షేప్ దగ్గర కూడా పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పి లైనింగ్ని 2 వైపులా మెయిన్ పీస్కి ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న దానికి డిజైన్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. డిజైన్ కోసం తీసుకున్న 23 ఇంచుల క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి మిడిల్లో పైన కింద ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మిడిల్ దగ్గర నుంచి 2 ఇంచెస్ 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మిడిల్ టక్స్ దగ్గర నుంచి 2 ఇంచ్కి 2 ఇంచ్కి ఒక్కొక్క మార్కింగ్ అయితే చేసుకుంటూ రావాలి. అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఈ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఒక ఫ్రిల్కి ఇంకొక ఫ్రిల్కి 1/2 ఇంచు వెడల్పు గ్యాప్ వదిలి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి. ఇలా 1 సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేటప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి.
అన్ని ఫ్రిల్స్ కూడా సేమ్ ఒకే డిస్టెన్స్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. పై వైపున ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత కింది వైపున మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒకదానిపైన ఒకటి పెట్టి ఫ్రిల్స్ అనేటివి పెట్టి కుట్టుకోవాలండి. పైన గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాం కదా, కింది వైపు మాత్రం ఒకదానిపైన ఒకటి పెట్టి ఫ్రిల్స్ అనేటివి కుట్టుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అదేలాగా ఒకదానిపైన ఒకటి మిడిల్లోకి వచ్చేలాగా పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న ఈ క్లాత్కి పోగులన్నీ కనిపించకుండా ఉండడానికి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా క్లాత్ తీసుకొని చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టుకుంటే ఆ ఖర్చు అలాగే ఆ పోగులేవి పైకి కనబడకుండా ఉంటుంది నీట్గా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఆ లైనింగ్ క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న దాన్ని మనం ముందుగా కుట్టుకున్న హ్యాండ్కి ఇలా మిడిల్లో పెట్టి ఇలా పిన్స్తో కదలకుండా పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అనేటివి పెట్టుకోవాలి. మనం కుట్టుకున్న డిజైన్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న ఈ హ్యాండ్కి మనము మిడిల్లో ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ వి షేప్ దగ్గర లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ వి షేప్ తిరిగే దగ్గర ఇలా లేస్ని ఫోల్డింగ్ చేసి నీడిల్ బార్ని కిందికి దింపి కుట్టుకుంటూ రావాలండి లేసు. ఇప్పుడు లేస్ పైన డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు కూడా లేస్ పెట్టి కుట్టుకుందామండి. ఈ లేస్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి హ్యాండ్ అయితే ఎంత అందంగా ఉందో చూడడానికి. ఇంకా అందంగా ఉండడానికి మిడిల్లో బటన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆ బటన్ చేసుకోవడానికి బ్లౌజ్ పీసు అలాగే శారీలో వస్తుంది కదండి స్పాంజు, ఆ స్పాంజ్ని పెట్టి ఆ బటన్ మిడిల్లో ఇలా క్లాత్తోనే బటన్ అనేది రెడీ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్కి మ్యాచింగ్ తగ్గట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చుట్టూ థ్రెడ్తో చుట్టుకొని ముడి అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఇలా బటన్ని పెట్టి హెమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఆ బటన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బటన్ పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి చూడడానికి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ హ్యాండ్ డిజైన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి ముడి అనేది వేసుకోవాలండి. చూడండి హ్యాండ్ అయితే ఎంత అందంగా ఉందో చూడడానికి. పట్టు శారీస్కి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ హ్యాండ్ డిజైను. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.